10 మంది వాచ్ చేస్తున్నారు. 421 మంది అంటే జూమ్ లో పార్టిసిపేట్ అవుతున్నారు. దాదాపు దీంట్లో ఒక 5 మంది ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, ఒక 15 మంది సిఆర్పీలు మాత్రమే జాయిన్ అవుతారు. సో ఎవరు జాయిన్ అయినా ఆ కాకపోయినా యూట్యూబ్ లో అవైలబిలిటీ అనేది పెట్టడం జరిగింది. సో నేను ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ ఎంతమంది అవైలబుల్ ఉన్నా వాళ్ళు ప్లస్ ఎవరైతే అటెండ్ చేయట్లేదో వాళ్ళు యూట్యూబ్ మాత్రం ఖచ్చితంగా చూడండి. అలాగే ఏ ఏ స్కూల్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి తీసుకోండి. మళ్ళీ మళ్ళీ మీటింగ్ పెట్టడం అనేది పాసిబుల్ కాదు. సో ఆ ఫస్ట్ థింగ్ ఇదొకటి. సో ఆ ఇప్పుడు ఆ సార్ చెప్పినటువంటివి వ్యాలిడేషన్స్ పైన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మండల స్థాయిలో ఎక్సెల్ షీట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ ఎక్సెల్ షీట్ అనేది స్టేట్ ఆఫీస్ నుంచి వస్తుంది. దాంట్లో ఉన్నటువంటి ఎర్రర్స్ అనేటివి రెక్టిఫికేషన్ గురించి సారు ఆ దాంట్లో ఉన్నటువంటి ఎర్రర్స్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ని కేటగిరైజ్ చేస్తూ చెప్పడం జరిగింది. సో అది ఎవ్రీడే మీకు వాట్సాప్ లోనే వస్తుంది. సరే, ఇది ఒక టైప్ ఎర్రర్స్. సెకండ్ టైప్ ఎర్రర్ ఏంటి అంటే మీకు ఇక్కడ మాడ్యూల్ ఉంది. ఈ ఈ స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్ ఉంది. ఇందులో 2 మాడ్యూల్స్ ఉన్నాయి. ఇంకా 2 టైప్ ఆఫ్ మాడ్యూల్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి. వన్ ఈస్ ఇన్కన్సిస్టెన్సీ డీటెయిల్స్ అండ్ సెకండ్ వన్ డేటా వెరిఫికేషన్. సో దీంట్లో ఫస్ట్ వన్ నేను చెప్తాను, ఈ రెండు చెప్తాను నేను ఇప్పుడు. సో ఇన్కన్సిస్టెన్సీ డీటెయిల్స్ అనేటివి ఇంత తీసుకోండి. దీన్ని క్లిక్ చేస్తే మనకు డేటా అనేది వస్తుంది. ఓకేనా? ఇందులో ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ ఉంటాయి. డెస్క్ టాప్స్, ఫంక్షనల్ ఎలక్ట్రిసిటీ, హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీ, హ్యాండ్ రైల్స్, హెల్త్ చెకప్స్, ఇంటర్నెట్ అండ్ కిచెన్ గార్డెన్స్, కిచెన్ షెడ్స్, ల్యాప్టాప్స్, లైబ్రరీ అండ్ సెకండ్ ప్లే గ్రౌండ్, ర్యాంప్, సోలార్ ప్యానల్, స్టేటస్ ఆఫ్ ప్రజెంట్ స్కూల్ బిల్డింగ్, టాబ్లెట్. టాబ్లెట్ అంటే ఆ ఫోన్ టాబ్లెట్, ఇంటర్నెట్ వాడేటువంటి టాబ్లెట్. టాయిలెట్ ఫర్ బాయ్స్, టాయిలెట్ ఫర్ గర్ల్స్, టోటల్ బిల్డింగ్ బ్లాక్స్, టోటల్ క్లాస్ రూమ్స్, టైప్ ఆఫ్ బౌండరీ వాల్. బిల్డింగ్ బ్లాక్స్ కూడా ఇక్కడ ఉంది, నేను చూపిస్తాను. ఎంత ఆ తప్పులు అనేది మనం ఎంటర్ చేస్తాం అనే దానికి పెద్ద సింబల్స్ అది. యూరినల్ బ్లాక్స్, యూరినల్ గర్ల్స్, ఆ యూరినల్స్ ఫర్ గర్ల్స్ అండ్ వాటర్ ప్యూరిఫైర్. ఇక్కడ చూడండి, బ్యాక్ టు వస్తాను. బిల్డింగ్ బ్లాక్ ఒక 5 ఎకరాల స్థలం ఉంది. దాంట్లో మీరు, మీ పెదనాన్న, మీ చిన్నాన్న, ఇంకా మీరెవరో చుట్టాలు ఒక్కొక్క ఇల్లు కట్టుకున్నారు. అది కాల్డ్ యాజ్ అ వన్ బ్లాక్. దాంట్లో ఉన్న రూమ్స్, రూమ్స్ అంటాం. బ్లాక్ అనే దానికి డెఫినేషన్ ఏంటంటే ఏ కాంబినేషన్ ఆఫ్ సమ్ రూమ్స్ విచ్ ఇస్ నాట్ కనెక్టెడ్ టు ద అనదర్ బ్లాక్. ఇది బ్లాక్ డెఫినేషన్. ఇక్కడ చూస్తే టోటల్ బ్లాక్స్, ఇక్కడ చూడండి ఒక్క స్కూల్ తీసుకుంటా నేను, బోధన్లో. ఇక్కడ ఆ ఒక బ్లాక్ ఉంది ప్రీవియస్లీ. ఆ ప్రజెంట్ వాల్యూ కరెంట్ అంటే కరెంట్ 2025-26 లో ఇది ఉంది. లాస్ట్ ఇయర్ 2 బ్లాక్లు ఉన్నాయి అనిపిస్తుంది, ఇప్పుడు ఒకటి కూలిందా మరి ఒక బ్లాక్ అనేది కూడా మనం వెరిఫై చేసుకోవాలి. విచ్ ఇస్ రైట్, దట్ ఈస్ ఓకే. ఇది లాస్ట్ ఇయర్ వాల్యూ, లాస్ట్ ఇయర్ కరెంట్ ఇయర్ 2024-25 యూడైస్ దీంతో చేస్తాం. ఇంకొక అంశం ఏంటిదంటే ఆ బిల్డింగ్ బ్లాక్స్ కూడా మీకు ఎక్సెల్ లో కూడా ఒక స్కూల్లో 10 బ్లాక్లు ఉంటాయి, రూములు మాత్రం 8 ఉంటాయి అని ప్రశ్న. ఇవి కూడా మీకు ఎక్సెల్ లో ఉన్నాయి. ఇందులో కవర్ కానివన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా ఎక్సెల్ చేయొచ్చు ఇక్కడ. ఉం. తర్వాత ఇది టోటల్ ఒక్కొక్క కాంపోనెంట్ ని తీసుకుంటా మీరు కంప్లీట్ గా లాస్ట్ ఇయర్ తోనే ఉంటది డేటా అంతా. వెరిఫికేషన్ లాస్ట్ ఇయర్ తోనే ఉంటది. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఈ స్కూళ్ళల్లో కంప్యూటర్ డెస్క్ టాప్స్ ఉన్నాయని రాసిన, ఇప్పుడు 0 ఉంది. ఏది రైటో అది రాయండి, మేమేం తప్పు రాయమని అనటలేము. బట్ టైపోగ్రఫికల్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయని వెరిఫై చేయాలి. లేనివన్నిటికీ రిమార్క్స్ ఎంఈఓలు రాసి ఇవ్వాల్సింది. వాళ్ళు ఇంటర్న్ స్కూల్స్ తో తీసుకుంటారు. ఫంక్షనల్ ఎలక్ట్రిసిటీ లాస్ట్ ఇయర్ ఇక్కడ కరెంట్ వాల్యూ ఎస్, బట్ నాట్ ఫంక్షనల్. లాస్ట్ ఇయర్ ఎస్ అని పెట్టింది. రైటా? ఇట్లా ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటా చూస్తే ఇట్లాంటివి మొత్తం 23 రకాలు ఉన్నాయి. ఇంటర్నెట్, ఇంటర్నెట్ ఉందా?
లాస్ట్ ఇయర్ ఉందని అన్నారు, ఇప్పుడు లేదని అంటున్నారు. నిజమేనా? ఇట్లాంటివన్నీ కూడా ఈ లాస్ట్ ఇయర్ తోని కంపారిజన్ ఇన్కన్సిస్టెన్సీ ఉంటది. ఎక్సెల్ అనేటువంటివి ఈ రెండిట్ల కవర్ కానివన్నీ ఎక్సెల్ లో ఇంకా అదనంగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ టూ టైప్స్ ఉంది. ఏది? డేటా ఆ వెరిఫికేషన్. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే ఈ డేటా ఎక్కడ చూడాలనేది. ఇది మండలంలో మాత్రమే ఉంటది. ఎంఐఎస్ కోఆర్డినేటర్ మీతోని ఈ విధమైన డేటా చేసి పంపుతారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తది అనేది ఈ టైప్. ఇప్పుడు వాళ్ళు 3 టైప్ ఆఫ్ డేటాస్ మీకు పెడతారు. వర్క్ అయిపోయినట్టు, రైట్? ఓకేనా? ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డేటా వెరిఫికేషన్. మన దగ్గర సమయం కేవలం 10 నిమిషాలే ఉంటది. సో మీకు మాట్లాడడానికి 5 నిమిషాలు ఇస్తాము. ఎలక్షన్స్ వర్క్ అనేది 11:45 కు క్లోజ్ చేయాలి మేము. సో 10 మినిట్స్ ఉంది. సో 10 మినిట్స్ లో నేను మాక్సిమం ఏ ఒక్క అంశం కూడా కాన్సెప్ట్ వైజ్ గా మిస్ కాకుండా నేను చెప్తున్నా, రైట్? ఓకేనా? ఇక్కడ డేటా వెరిఫికేషన్ ఇక్కడ చూసుకోండి. డేటా వెరిఫికేషన్ లో డేటా వెరిఫికేషన్ ఇక్కడ చూడండి. డేటా వెరిఫికేషన్ లో ఇక్కడ ఇండికేటర్ వైజ్, స్కూల్ వైజ్ ఉంది. సో ఇండికేటర్ వైజ్ మొదలు చూద్దాం. సేమ్ డేటా ఉంటది. ఇక్కడ సిఆల్ అని కొట్టినాను. ఇది ఖచ్చితంగా కొట్టుకోవాలా. ఎంఐఎస్ కోఆర్డినేటర్ ప్రొఫైల్ ప్రొఫైల్ మాడ్యూల్ లో ఉంటది. నాట్ అప్రోచబుల్ ఆల్ వెదర్ రోడ్స్ అంటే మన స్కూల్ కు రావడానికి ఆల్ వెదర్ రోడ్ అంటే అది మట్టి రోడ్ అయినా గట్టిగా రోడ్డు, అసలు రోడ్డే లేదు అనేటువంటి స్కూల్ ని 57 స్కూళ్ళు ఉన్నాయట. వాస్తవమేనా? సిసి ఇంప్లిమెంట్ చేయని 66 ఉన్నాయట. నిజమేనా? అంగన్వాడీ అంటే కోలొకేటెడ్ అంటే విత్ ఇన్ ద ప్రిమిసెస్ లో అంగన్వాడీ లేనటువంటివి గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్స్ ఉంటాయి. ఇవి నిజమేనా? బాలవాటికలు, సరే బాలవాటికలు లేవనుకుందాం. నో అకాడమిక్ ఇన్స్పెక్షన్స్ డన్. 616 స్కూళ్ళలో లేవా? 39 స్కూళ్ళల్లో సిఆర్సి కోఆర్డినేటర్, అవి 200 300 ఉండే. మొన్న వారం రోజుల నుంచి ఎంఐఎస్ కోఆర్డినేటర్లు పనిచేయడం వల్ల ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి. 240 ఉండే, మొన్న అయితే 39 స్కూల్స్ కు పడిపోయింది. నో ఎంఈఓ విజిట్స్ 91 స్కూళ్ళకు జరగకుండా ఉందా? వాస్తవమేనా? ఎస్ఎంసీస్ కాన్స్టిట్యూషన్ కానివి ఉన్నాయా? ఆ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ చేయనివి ఉన్నాయా? నాట్ రిజిస్టర్డ్ అండర్ పిఎఫ్ఎంఐఎస్. గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్స్ లా ఉంటది ఇది. పిఎఫ్ఎంఐఎస్ పోర్టల్ అనేది డబ్బులు దాంతోనే డ్రా అయితే డబ్బులు అందరు డ్రా చేస్తున్నారు. జరిగే అవకాశాలు లేవు. సీసీ కెమెరాలు లేవా? వాస్తవానికి లేకపోతే లేదు. నో ఫైర్ ఎక్స్టింగ్షర్స్. ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా? ఇవన్నీ చూడండి ఒకసారి. ప్రొఫైల్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇది ఫెసిలిటీ ఇండికేటర్స్. ఇవి కూడా చాలా ఉన్నాయి చూడండి. నో క్లాస్ రూమ్స్. అసలు క్లాస్ రూమ్ లేకుండా స్కూల్ ఉంటుందా? డ్రింకింగ్ వాటర్ లేని ఒక స్కూల్ ఉంది అసలు లేదా? ఏ విధంగా కూడా లేదా. బోర్ లేదు, ఆ ట్యాబ్ లేదు, మిషన్ భగీరథ కింద ఇస్తున్నారు, ఇవన్నీ అంటున్నారు. మరి ఇట్లాంటి పరిస్థితి ఉందా? పిల్లలకు నీళ్ళు ఇవ్వకుండా మనం పాఠశాల నడుపుతున్నాం. ఎలక్ట్రిసిటీ కంప్లీట్ గా లేదా? ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ఇస్తుంది గవర్నమెంట్ లో. ప్రైవేట్ లో అయితే ఎలక్ట్రిసిటీ లేకుండా ఉండదు. ఇక మిగిలింది ఎక్కడ? సిచ్యువేషనే లేదు. ఫంక్షనల్ టాయిలెట్స్ లేవా? టాయిలెటే లేదా? సిడబ్ల్యూఎస్ఎన్ టాయిలెట్ అంటే సరే, అది మీ దగ్గర సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు ఉంటే టాయిలెట్ కట్టాల్సిందే. మీ దగ్గర సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు లేకపోతే ఎగ్జామ్షన్ వస్తుంది, లేకపోతే రీజన్స్ రిమార్క్స్ అడుగుతుంది. లైబ్రరీ రీడింగ్ కార్నర్స్ పెట్టమని అన్నారు. మన కలెక్టర్ గారు మన మీటింగ్ పెట్టి కూడా చెప్పిండ్రు. ఆ, అవన్నీ కూడా లైబ్రరీ లేకుండా ఉందా? ఒక ర్యాక్ లేక రీడింగ్ కార్నర్ లాగా లేకుండా ఉన్నదా? ప్లే గ్రౌండ్ లేదా? వాస్తవం లేకపోతే లేకపోవచ్చు. నో ల్యాండ్ ఎక్స్పాన్షన్. సో ఓకే, అది వాస్తవం అయితే ఇది ఓకే. నో ఫంక్షనల్ కంప్యూటర్స్. కంప్యూటర్లే లేవా 213 స్కూళ్ళల్లో? ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎయిర్ ఫైబర్ పెట్టించుకోమంటున్నారు. ట్యాబ్స్ ఇచ్చినాము. ఇంటర్నెట్ లేదా ఫెసిలిటీ పిల్లలకు? ఐఎఫ్బిలు ఇచ్చినాము. కాబట్టి ఇవన్నీ చూడాలి ప్రతిదీ. నో ఫంక్షనల్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ లేవా? హెల్త్ చెకప్ కాకుండా 110 స్కూళ్ళు ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో హెల్త్ చెకప్స్ చేస్తున్నారు. డీవార్మింగ్ డేస్ చేస్తున్నాం. మా దగ్గర డేటా తీసుకుంటానే ఉన్నారు డిఎంఎన్హెచ్ ఆఫీస్ వాళ్ళు. ఇవన్నీ కూడా చూడాల్సిందే. బిల్డింగ్ బ్లాక్స్ 100 బ్లాక్స్ కంటే ఎక్కువ రూమ్స్ ఉన్నటువంటివి ఇదే చెప్పిన. బిల్డింగ్ బ్లాక్స్ దెన్ రూమ్స్. ఇది చూడండి ఇక్కడ. ఇది చూస్తే ఏమైతుంది అనేది డేటా డౌన్లోడ్ చేస్తాం. నేను చూస్తే చూడండి.
దీంట్లో ఈ డీటెయిల్స్ వస్తున్నాయి. ఎక్సెల్ నార్మల్ గా ఇది డేటా డిజైన్ అయి వస్తుంది. అదే కనుక మీరు ఇక్కడ ఎంఐఎస్ కోఆర్డినేటర్ జాగ్రత్తగా చూడాలా. స్కూల్ వైజ్ అని తీసుకోండి. ఎగ్జాంపుల్ ఆలూరు అని ఉంది, గో అని కొట్టండి. నీకు వచ్చినటువంటి ఫెసిలిటీ ఇండికేటర్స్ అన్ని కూడా ఇక్కడ ఎక్సెల్ లో ఒకటేసారికి డౌన్లోడ్ అవుతుంది. ఇది ఏం చేయాలా అంటే ఇది తీసేస్తే ఆ సారికి ఒక్కొక్క కాంపోనెంట్ వైజ్ గా పంపే బదులు సింపుల్ గా ఇలా అన్ని వచ్చేసినాయి. అన్ని ఎర్రర్లు ఒకటే ఇండికేటర్స్ లో ఇలా వచ్చేసినాయి. దీన్ని కనుక మనం ఎనేబుల్ ఎడిట్ వ్యూ లో కొట్టుకొని ఓకే రైట్. ఇక్కడ చూడండి ఈసారికి ఎన్ని ఎర్రర్లు ఉన్నాయో లిటిల్ ఫెయిరీ స్కూల్ అనేవి ఉన్నాయి. అన్ని ఎర్రర్లు ఒక దాంట్లో వచ్చేస్తాయి. ఇది చేసుకోవచ్చు ఈ విధంగా. ఆ? కాబట్టి ఈ డేటా అనేది మొత్తం కంప్లీట్ గా మీరు 100% పూర్తి చేసుకోండి. ఈ విధంగా చేసుకొని మీరు ఈ వర్క్ అనేది కంప్లీట్ చేయండి. మీకు ఈ రెండు మాడ్యూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫర్దర్ టీచర్స్ అండ్ ఇవి మీద కూడా చెప్తాము రాబోయే రోజులల్లా. అవి ఆ ఎర్రర్లు డైరెక్ట్ వస్తున్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి మనకు. సో ఈ టీచర్స్ డేటాలో కొన్ని నార్మల్ బేసిక్ ఎర్రర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్సెల్ కవర్ అయిపోతాయి. కాలేని పక్షంలో ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ ఎక్సెల్, స్టేట్ ఆఫీస్ ఎక్సెల్, మండల్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ కంపల్సరీ ఇన్కన్సిస్టెన్సీ అండ్ డేటా వెరిఫికేషన్ రెండు కూడా మీరు వెరిఫై చేయాలా, చేసి కంప్లీట్ చేయాలా. రైట్. ఇది నేను ఒక 5 నిమిషాలు టైం ఇస్తా, ఎందుకంటే మనకు కలెక్టర్ గారు జాయిన్ అవుతారు, వేరే మీటింగ్ ఉంది గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నేను యూట్యూబ్ స్ట్రీమింగ్ కూడా ఆఫ్ చేసేస్తాను నేను. రైట్. అలౌ చేస్తున్నాను నేను అందరికీ. ఎవరికైనా డౌట్స్ ఉంటే జీవన్ సార్ అటెండ్ అవుతాడు.